వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం ఏటీటీపీ స్కూల్లో విద్యార్థులకు విద్యా కిట్లను శుక్రవారం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున స్కూల్ యూనిఫామ్సు, అలాగే పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం, టెక్స్ట్ బుక్స్, అట్లాగే నోట్బుక్స్, షూసు అన్నీ కిట్టుగా ఏర్పాటు చేసి ఇవాళ అన్ని స్కూల్స్లో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏకేటీపీ స్కూల్లో 33వ డివిజన్లో ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 10th క్లాస్లో ఏకేటీపీ స్కూల్లో ఉత్తీర్ణత శాతం 10th క్లాసు 85%. ఈరోజు ఈ ఇయర్ 95% టార్గెట్గా పెట్టుకొని పనిచేయమని చెప్పాం. హెడ్ మాస్టర్ గారు కానీ అట్లాగే టీచర్లు కానీ దాని మీద అందరూ కూడా దృష్టి పెడతామని చెప్పారు. సంతోషం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలన్నింటిని కూడా బలోపేతం చేసి ఆ పిల్లలకి అన్ని రకాలుగా రేపు ఈ 10th క్లాస్ కంప్లీట్ అయినాక జూనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, అలాగే పీజీలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో నాడు నేడు అని చెప్పి దోచుకు తిన్నారు. ఇవాళ ఎన్ని కూడా పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారి హయాంలో ఖచ్చితంగా ప్రభుత్వ పిల్లలకి, పాఠశాల పిల్లలకి అండగా ఉండడం తెలియదు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల రాజకీయ వేధింపులు సరైన విధానం కాదని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు అన్నారు. సరే, అధికారంలోకి రాగానే ఏదో గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీ పైన, దాని నాయకులపైన కొన్ని దుందుడుకు చర్యలు, కక్ష సాధింపు చర్యలు తీసుకుంది. అది నిజమే. దాన్ని సభ్య సమాజం ఖండించింది. రాష్ట్రంలో ఓటర్స్ కూడా దాన్ని ఖండించారు, తిరస్కరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మేము ఆ పని చేయము అంటూనే ఆ ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి తప్పొప్పులను పసిగట్టి వాళ్ళపైన చర్య తీసుకోవాల్సింది పోనిచ్చి చిన్న ఉద్యోగస్తులు, అది మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళకు నెలకు 3,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు జీతం మధ్యాహ్న భోజన పథకం. ఆ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వాళ్ళను, స్కూల్ స్వీపర్స్ను, అలాగే ఆశా వర్కర్స్ను, కొన్ని చోట్ల అంగన్వాడీ వర్కర్స్ను, మరికొన్ని చోట్ల విద్యుత్ రంగంలో పనిచేసే మోటార్ రీడర్స్ను, ఇటువంటి వాళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేల ప్రోద్బలంతో బెదిరించి, భయపడిచ్చి ఇక మీరు రేపటి నుంచి విధులకు రావాల్సిన అవసరం లేదు, డ్యూటీలకు రావాల్సిన అవసరం లేదు, మా ప్రభుత్వం వచ్చింది, మా వాళ్ళను పనిలో పెట్టుకుంటామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరును 24 గంటలు ఇవ్వాలని నిర్ణయించామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏ మున్సిపాలిటీలో అయినా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని, డ్రింకింగ్ వాటర్ ఉండాలని, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని, బేసిక్ ఇవి కోరుకుంటారు, క్లీనినెస్. అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా, 24 గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది మున్సిపల్ శాఖకి. అంటే ఆ రోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిని. 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా, నీళ్లు ఉండేటట్టుగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 5,350 కోట్లు. అది 2019 ఫిబ్రవరి అనుకుంటాను, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు, సివరేజ్ లైన్స్, ప్లాంట్స్,
తర్వాత స్టామ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్, ఈ మూడింటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేశాం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది ఒక 429 కోట్లు. అంటే 5,350 కోట్లు ప్రాజెక్ట్ ఇస్తే 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 429 కోట్లు మాత్రమే. రేపు 30వ తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్. అయితే నిన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు, ఆ ప్రాజెక్టు మాకు కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉందంట. భారతదేశంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడంపై సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయ్బరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి పూనుకుంటా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అనే ముఖ్య వార్తలు వస్తాము. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు. స్టీల్ మినిస్టర్ గారు కలవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దానికి చేయలు అబ్బరి కూడా కల్పన మంచిది, లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో ప్రయాణిస్తుంది. 2023-24లో వేల కోట్ల రూపాయలు నష్టం తెచ్చుకుని చెప్తారు. మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు, కొన్ని అందులోనే జిందాలకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫర్మేషన్. కాబట్టి ఏమంటే ఒక పక్క జిందాలకి ఇస్తాము, ఫ్లాట్స్ అమ్మేస్తాము, దాని ఆస్తులు అమ్మేస్తాము, తర్వాత దానికి ఏమాత్రం కూడా మేము మైన్స్ ఇవ్వము, లేదా సేల్ లెక్క అన్నీ ముడుచుకోలేమని అంటే ఇది సరైనది కాదు. కాబట్టి అంటే దీని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల సహకారంతో, ఎంపీల సహకారంతో ప్రభుత్వం పైన ప్రత్యేకించి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని అవనిగడ్డలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయి అధికారులపై జిల్లా డీకే బాలాజీ మండిపడ్డారు. చేపట్టిన పనులపై సరైన అవగాహన లేకుండా జిల్లా అధికారులను సమావేశానికి రావడమే కాకుండా అసంబద్ధంగా పనుల గురించి వెల్లడించడంపై కలెక్టర్ అధికారులను నిలదీశారు. మీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ దగ్గర జరిగే యాక్టివిటీస్కి సంబంధించి ఒక మాస్టర్ షీట్ ఉండాలి. అది డిపార్ట్మెంట్ వేరే అవుతుంది. నేను ఒకే డిపార్ట్మెంట్ ఫార్మాట్ ఇచ్చి మీ అందరికీ చేసుకోమని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్కి చెప్పేస్తాను, సో దట్ మీరు మీ డిపార్ట్మెంట్కి అలాగే మా ఇలా కాలంలో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటి? బ్రాడ్గా నేమ్ ఆఫ్ ద గ్రాంట్, టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ శాంక్షన్డ్, అదైన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్, సో రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్స్ లో ఏ స్టేజెస్ లో ఉంది అంటే టెండర్ పిలవకుండా ఉండేవి ఎన్ని ఉన్నాయి, టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇవ్వనివి ఎన్ని ఉన్నాయి, వర్క్ ఆర్డర్ ఇచ్చి పని స్టార్ట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, పని స్టార్ట్ చేసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత ప్రోగ్రెస్ ఎలా ఉంది అని. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ చేయనివి ఎన్ని ఉన్నాయి, రికార్డ్ చేసిన తర్వాత చెక్ మెజర్మెంట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, చెక్ మెజర్మెంట్ చేసిన తర్వాత పాస్ ఆర్డర్ చేయనివి ఎన్ని ఉన్నాయి, పాస్ ఆర్డర్ వేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేయనివి ఎన్ని ఉన్నాయి. ఈ లెవెల్లో మీరు గ్రాన్యులర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హావ్ టు గో. అప్పుడే పనులు జరుగుతాయి. గవర్నమెంట్ లో టేబుల్ టు టేబుల్, స్టెప్ టు స్టెప్ చూసుకోకపోతే పనులు జరగవు.
మీదేదో హార్టికల్చర్ అనుకోండి, ఏపీఎంఐపీ అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ సెలెక్టెడ్, డ్రిప్ ఇరిగేషన్ కి వాడికి ఎంతమందికి నేను సెట్స్ ఇచ్చాను, ఇంకెంతమందికి ఇవ్వాలి, ఇవ్వని వాళ్ళలో మనము ఏ రీజన్ నాకు అక్కడ నుంచి స్టాక్ వచ్చిందా లేదా, స్టాక్ వచ్చి నేను ఎంతమందికి, స్టాక్ రాకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది, స్టాక్ వచ్చి నేను మండల స్థాయిలో పెట్టుకొని లేదా డిస్ట్రిక్ట్ స్థాయిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయనివి ఎన్ని, రైతులకి మేము విలేజ్ స్థాయికి పంపించి రైతులు అందుబాటులో లేకుండా డిస్ట్రిబ్యూట్ చేయనివి ఎన్ని, ఇవి చూసుకుంటూ ఎవ్రీ డే ఎవ్రీ స్టెప్ మీరు చూసుకోకపోతే థింగ్స్ విల్ నాట్ మూవ్. సంభవం నేను ఇంకా డిస్ట్రిక్ట్ రివ్యూస్ స్టార్ట్ చేయలేదు, డిపార్ట్మెంటల్ రివ్యూస్. నేనైతే ఎవ్రీ 4 టైం ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. అది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీ స్థాయిలో మీరు రివ్యూ చేయకుండా కలెక్టర్ గారు మా హార్టికల్చర్ ఆఫీసర్స్ తో మాట్లాడతారు, ఏఈతో మాట్లాడతారు, తహసీల్దార్స్ తో మాట్లాడతారు, మాకేం పని లేదు అనుకుంటే మాత్రం అవ్వదు. నేను మీటింగ్ పెట్టినప్పుడు ఐ హోల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఓన్లీ అకౌంటబుల్. ఆ క్లారిటీ మనకు రాకపోతే చాలా ఇబ్బంది పడతాము. Here everyone is a district officer at the head of that district department at the district level. You are my extended arm. నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి. దీంట్లో ఏదైనా లోటు ఇదైతే మాత్రం డిస్ట్రిక్ట్ రివ్యూలో మామూలుగా ఉండదు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మదరాస చారిటబుల్ ట్రస్ట్లో 100 కేజీల కుళ్ళిపోయిన మాంసాన్ని శుక్రవారం ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ గుర్తించారు. సరే ఏదన్నా చూస్తున్నట్టు ఫస్ట్ వాసన అండి మామూలుగా. సరే ఏంటి సార్ ప్రాబ్లం ఏంటో మామూలుగా ఇలాంటికి మనం చెప్పడానికి కూడా లేదు. ఏం వండారంటే వాళ్ళేమో వెజిటేరియనే చూపిస్తున్నారు అక్కడ. ఇది వండలేదు అంటున్నారు. మరి ఇది బుధవారం అయిందంట మా ఇప్పుడు బుధవారం. అది బక్రీదు 17వ తారీఖు మనకి అయింది బక్రీదు. 16-10 అంటే దాదాపు 10 డేస్ నుంచి డీ ఫ్రిడ్జ్లో అక్కడ పారేసారు అన్నీ. చికెన్లు మటన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. లైట్ పెట్టి లైట్ దాని మీద పెద్ద రేట్ తెప్పించనా? అది అసలు దాన్ని తెగితే అది 1,1000 రూపాయలు ఇవ్వచ్చు. కొడితే మామిడి గంట సేపు గురుబాలతో కొడితే అంత వచ్చింది. గురుబంతో కొట్టి కేసు అంటే మనం పంపిస్తున్నాం ముందు. అంటే ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నారు. సేల్ ఉందా అని కొనుక్కొని సేల్ రావాలి. 9848470967 కృష్ణ సార్ సార్ దీనికి ఈ క్యాంప్ ఉంచి కట్టేసి మన ప్రొసీజర్ మనం చేసేద్దాము. ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం, పోలీసులకి వాళ్ళు పంపించేసుకుంటారు. లేదు అది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.